బండ రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ముందుగా వెంకటేశ్వర్లు గారు, గుడ్ ఈవినింగ్. సంక్రాంతికి కోర్స్ సంవత్సరం అయిపోయింది. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామంటూ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది సంక్రాంతి తర్వాత. సో మీరేం చెప్తారు? టోటల్గా నిన్న మహబూబ్నగర్లో జరిగినటువంటి రైతు పండుగ అనేది చాలా దండుగా. ఎందుకంటే 54,000 కోట్లు అనేది వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు మొత్తం. అది శుద్ధ అబద్ధాలు. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఇదే ప్రెస్ ద్వారా న్యూస్ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. 54,000 కోట్లు అనేది అబద్ధం. మాకున్నటువంటి స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు రుణమాఫీ చేసింది 13 నుంచి 14,000 కోట్లు. కరెంట్ 27,000 కోట్ల రూపాయలు మీకు చెప్తున్నా 21,000 కోట్లు మేము చేసాము. ఇప్పటికీ 25 లక్షల మంది రైతులకు అని చెప్తున్నారు. మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు 13,000 కంటే ఎక్కువ చేయలేదు, దాంట్లో 22 లక్షల మందికే చేశారు. ఇంకా 18 లక్షల మంది రైతులు ఉన్నారు. మీరు 31,000 కోట్లు చేస్తా అని చెప్పారు. ఇంకొకటి, మీరు 11,000 వరి కొన్నారు సివిల్ సప్లై ద్వారా, అది కూడా 11,000 కోట్లు దీనికే చూపిస్తున్నారు. ఇంకొకటి, ఈ సంవత్సర కాలంలో రైతులకు 10,000 కోట్లు కరెంటు మీద మేము పే చేశామని అది చూపిస్తున్నారు. మొత్తం 54,000 కోట్లు చూపిస్తున్నారు. అంటే గత ప్రభుత్వం మేము పాడి కొనలేదా, వరి కొనలేదా, గత ప్రభుత్వం కరెంటు ఫ్రీగా ఇవ్వలేదా, మేము పే చేయలేదా? మీరు శుద్ధ అబద్ధాలు చెప్పి ఇవాళ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డొంకతుడి వ్యవహారం చేస్తుంది. మీకు నిజాయితీ ఉంటే ఇంకా 35,000 కోట్లు రైతులకు ఇవ్వాలి. లెక్కలతో సహా చెప్తా నేను. ఎట్లా ఇవ్వాలంటే, మీరు 3 పంటలకు రైతు బంధు ఇస్తామని చెప్పారు. 3 పంటలకు, ఒక పంటకు 7,500 ఇవ్వండి, 3 పంటలకు 21,500 అవుతుంది. కౌలు రైతులకు 47,780 కోట్లు అవుతుంది. పాడి కూలి రైతులకు 3,000 కోట్లు అవుతుంది. మీరు ఇంకా 30,000 కోట్లు ఇస్తేనే మీ నిజాయితీ బయటపడుతుంది. ఇప్పటికి మీరు ఇచ్చింది 13,000 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వలేదు మాకు తెలిసిన స్టేట్మెంట్ ప్రకారం. ఇంకొకటి, రైతులకు మీరు పండుగని చెప్తున్నారు. రైతులకు మీరు చేసింది ఏంటంటే 10,000 కోట్లు కరెంటు మీద మీరు ఫ్రీ ఇచ్చేశారు. 11,000 కోట్లు ఇలా మీరు వరి మీద వ్యాపారం చేస్తున్నారు. ఎఫ్సిఐ ద్వారా వరి కొనుగోలు చేస్తున్నారు. మరి వరి కొన్న తర్వాత మీరు మీకు డబ్బులు రావా? ఎందుకు మీరు ఆ లెక్కలు 54,000 కోట్లు చూపిస్తున్నారు? రైతు బోనస్ అని చెప్పారు, మీకు సన్నలకు బోనస్ అని చెప్పారు. మీరు ఇచ్చింది బోనస్లు 25 కోట్లే. దానికి క్లారిటీ ఉంది. ఇవాళ వరంగల్ జిల్లా నరసింహపేట మండలంలో కానీ సిరిసిల్లలో కానీ కల్లాల కాడ లొల్లి జరుగుతుంది, మీరు బోనస్ ఇవ్వట్లేదని. ఇంకొకటి, సో మీ దృష్టిలో పూర్తిగా రైతులకు 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అంటున్నారు. మీ దృష్టిలో పూర్తిగా ఇంకెంత చెల్లించాలి రైతులకు మీ అంచనా ప్రకారం? నా అంచనా ప్రకారం ఇంకా 35,000 కోట్లు చెల్లించాలి. 35,000 కోట్లల్లా 3 పంటలకు రుణమాఫీలు, రైతు భరోసాలు అన్ని కలుపుకొని ఓన్లీ రైతు బంధు చెప్తున్నాడు. రైతు బంధు ఇంకా 21,500 కోట్లు మీరు ఇవ్వాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం ఇవ్వలే. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము 2023 మాసంలో వేసేది 7,600 కోట్లు మేము పెడితే మీరు కోర్టుకు వెళ్ళి ఎలక్షన్ కోడ్లో రైతులకు ఇవ్వద్దని రైతుల నోట్ల మట్టి కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. దాని తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఎవరో మినిస్టర్లు ఎలక్షన్కు డబ్బులు ఖర్చు పెట్టిండని కాంట్రాక్టర్కు మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి మీరు 5,000, 3,000, 2,000, 10,000 అట్లా ఎకరాకు వేసుకుంటూ సంవత్సరం మొత్తం రైతు బంధు అయితే తెలంగాణలో కేసీఆర్ గారు గత 18 లక్షల నుంచి 69 లక్షల మంది వరకు 82,000 కోట్లు వేసిన మాట వాస్తవం కదా? మేము చెప్పేది ఏంటంటే 82,000 కోట్లు వేసిన మాట వాస్తవం కదా? మీరు ఈరోజు 13,000 కోట్ల కంటే ఎక్కువ వేయలేదు. మా దగ్గర స్టేట్మెంట్ ఉంది. మీరు 4 విడతల రుణమాఫీ చేసింది. మీరు అసలు రైతు బంధు దీంట్లో మీరనే 82,000 కోట్లు వర్సెస్ 13,000 కోట్లలో కండిషన్ సప్లై. ఇంకోటి ఏంటంటే మీరు 20,000 కోట్లు రుణమాఫీ చేసిందని చెప్తున్నారు. ఆ రుణమాఫీ 20,000 కోట్లు ఏంటంటే రైతు బంధు ఇవ్వకుండా మీరు అది ఇచ్చారు. మీరు కాంగ్రెస్ వాళ్ళు రైతు నోట్ల మట్టి ఎట్లా కొట్టారో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఎవ్రీ ఇయర్ ఎలక్షన్ లేకున్నా ఉన్న ఎవ్రీ ఇయర్ ఇచ్చే టైంలో లాస్ట్ ఇయర్ అక్టోబర్, నవంబర్కు మేము రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, రైతు బంధు. దాన్ని మేము వేసే టైంలో మీరు కోర్టుకు వెళ్ళి ఆపిన మాట వాస్తవం కదా? ఆపిన తర్వాత మళ్ళీ మేము బ్యాంకులో ఉన్న డబ్బులు మీరు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి మీరు ట్రాన్స్ఫర్ చేయలేదా? అవి మీరు తర్వాత డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 5,000, 2,000, 3,000, 4,000 రైతులకు రైతు బంధు వేయాల్సినటువంటి డబ్బులు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. 1,000 కోట్ల రూపాయలు అంటున్నారు. 100% ఏ బేసిస్ మీద ఆరోపణ చేస్తున్నారు మీరు? పేపర్లో వచ్చింది ప్రజలు చెప్తేనే మేము చెప్తున్నాం. ఏ బేసిస్ మీద కాదు చెప్పేది. ఓకే ఏ బేసిస్ మీద నేను చెప్పట్లేదు కదా. 7,600 కోట్లు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినాయి? మరి డబ్బులు లేకుండా మీరు పే చేయలేదు కదా. మీరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టారు? తర్వాత ఇంకోటి,
మీరు రైతు బంధు ఇచ్చేది సంక్రాంతి తర్వాత డేట్ చెప్పట్లేదు. రైతులు పంట వేసుకునేది యాసింగి వానకాలం 3వ పంట వేసుకునేది ఒక టైంకు మీరు పెట్టుబడి ఇవ్వాలి. ఇదేమైనా శాలరీ జాబ్ చేసిన తర్వాత ఫస్ట్కు శాలరీ ఇస్తానట్టు నీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఈ కాలం అంతా అయిపోయిన తర్వాత ఇవ్వడం ఏంటి అంటే ఇది 24-25 మాసానికి ఇస్తున్నావా, 23-24కి ఇస్తున్నావా? ఏ ఇయర్కు మీరు సంక్రాంతి తర్వాత ఇస్తున్నారా? మీరు స్టేట్మెంట్ మంచి పాయింట్ ఇది. బిఫోర్ దట్ వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్లే ముందు రామ్మోహన్ రావు గారు సంక్రాంతి తర్వాత ఇస్తా అంటున్నారు. సరే, సంక్రాంతిని మనం ఒక మైల్ స్టోన్ గా పెట్టుకుందాం. సంక్రాంతి తర్వాత తెల్లార పడతాయా, సంక్రాంతి ముందే పడతాయా? బట్ ఏ బేసిస్ లో ఇస్తున్నారు?